వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మాజీ మిస్ పూణే ట్విషా శర్మ కేసులో మరో మలుపు కనిపిస్తూ ఉంది. ట్విషా పేరెంట్స్ కు పోలీసులు ఒక సంచలన లేఖనిచ్చారు. ట్విషా బాడీ డీకంపోజ్ అయిపోతుందంటూ వెంటనే తీసుకెళ్లాలంటూ పోలీసులు సూచించారు. అయితే ఈ నెల 12 అత్తారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగింది. దాని తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. తనను మెట్ల మీద నుంచి తీసుకొని వెళ్ళటం ఇవి మాత్రమే అక్కడ కనిపించాయి. ఇక అంతకు ముందు ట్విషా శర్మ తన అత్తింట్లో ఉండలేకపోతున్నారంటూ కూడా తాను తన పేరెంట్స్ కు తెలియచెప్పినటువంటి అంశాలు బయటకు వచ్చాయి. ఇక తమ కూతుర్ని అత్తింటి వారే చంపారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు. న్యాయం కోసం గత 8 రోజులుగా కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్నారు. అందుకనే ట్విషా మృతదేహాన్ని కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళలేదు. ఒకవేళ మృతదేహాన్ని కనుక తీసుకొని వెళ్తే ఈ కేసు నీరు గారిపోతుందనే ఆలోచనలో ట్విషా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక ట్విషా లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం భోపాల్ ఎయిమ్స్ మార్చురీలోనే తన మృతదేహం ఉంది. ఎయిమ్స్ లో సరిపడా కోల్డ్ స్టోరేజ్ సదుపాయం లేదంటూ ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. అందుకే ట్విషా డెడ్ బాడీ డీకంపోజ్ అవుతుందంటూ చెబుతూ ఉన్నారు. అయితే బాడీని వెంటనే తీసుకువెళ్లాలంటూ కుటుంబ సభ్యులకు పోలీసులు లేఖ రాశారు. ఇక మృతదేహాన్ని తీసుకువెళ్లాలా, రీపోస్ట్ మార్టం కోరాలా అనే సందిగ్ధంలో ఉన్నారు ట్విషా పేరెంట్స్. మరొక వైపు చూస్తే ఈ కేసును మిస్లీడ్ చేసే ప్రయత్నంలోనే అత్త గిరిబాలా సింగ్ ఉన్నారు. గతంలో జడ్జిగా తాను పనిచేశారు గిరిబాలా సింగ్. ఇక తన ఆలోచనలతో అదేవిధంగా తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో గానీ ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం తాను చేస్తున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ట్విషా మరణాన్ని సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్. ట్విషా మరణం వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి, ఈ అనుమానాస్పద స్థితి మృతి వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటి ఛేదించాలంటూ మహిళా కమిషన్ కోరుతుంది. మరి ఇలాంటి ఒక క్రిటికల్ కేసు ట్విషా కేసు అనేది ఇప్పుడు జనాల్లో ఉంది, చాలా అటెన్షన్ రావటం జరిగింది. దీంతో పాటు మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మరి ఇలాంటి కేసులో సరిపడా కోల్డ్ స్టోరేజ్ లేదు, మీ అమ్మాయి మృతదేహాన్ని ఇంటికి తీసుకొని వెళ్లాలంటూ పోలీసులు ఇప్పుడు ఇంటికి లేఖ పంపించడం. ఇవన్నీ అంశాల గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, ట్విషా మరణం విషయంలో ఇంకా కూడా ఏ విషయం అనేది తేలలేదు. మరొకసారి పోస్ట్ మార్టం కోరాలా అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇటువంటి క్రమంలో బాడీ డీకంపోజ్ అవుతుంది అంటూ పోలీసులు లేఖ పంపించారు. మాజీ మిస్ పూణే నటి ట్విషా శర్మకు సంబంధించి ఏదైతే అనుమానాస్పద మృతి ఉందో కేసులో భూపాల్ పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సంచలన రేఖ రాయడం జరిగింది. దానికి సంబంధించి భూపాల్ ఎయిమ్స్ మార్చురీలో ఉన్నటువంటి ట్విషా మృతదేహాన్ని క్రమంగా డీకంపోజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్లాలంటూ కూడా మరి ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఆ హాస్పిటల్లో మృతదేహం మరింత డీకంపోజ్ కాకుండా 80 డిగ్రీల సెల్సియస్ ఉంచాలని ఉంది. అంటే 80 డిగ్రీల సెల్సియస్ ఉంటే సంబంధించి అంటే ఆ పాత దేహానికి ఎక్కడ కూడా మరి డీకంపోజ్ కాకుండా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి సదుపాయాల ప్రకారం అయితే ఓన్లీ 4 డిగ్రీల వరకే అక్కడ సదుపాయం ఉంది. సో అది లేకపోవడంతో ఆ మొత్తం కూడా ఏదైతే ఆ మృతదేహం ఉందో ఆ మృతదేహం కుళ్ళిపోతుందంటూ కూడా పోలీసులు దాంట్లో మరి రాసిన పరిస్థితి అయితే కనబడుతా ఉంది. అయితే ఇటు కుటుంబ సభ్యులు మాత్రం మొదటి పోస్ట్ మార్టం సంబంధించి మాకు నమ్మకం లేదు, రెండోసారి మళ్ళీ చేయాలంటూ కూడా మరి వాళ్ళు దాదాపు 8 రోజులుగా ఇంకా అక్కడ పోరాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తీసుకెళ్ళము, ఇక్కడ నుంచి ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేస్తేనే తీసుకెళ్తామంటూ కూడా మరి తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. పోలీసులు మాత్రం రెండోసారి పోస్ట్ మార్టం చేయడానికి అభ్యంతరం లేదు, కానీ కోర్టు సంబంధించి కోర్టు స్పష్టంగా చేసింది. దాంట్లో ఎలాంటి కూడా అంటే ఆ సాక్ష్యాలకు సంబంధించి కానీ వేరే ఇతరత్ర ఇలాంటిది కూడా ఏమీ లేదు. ఫస్ట్ ఏదైతే పోస్ట్ మార్టం జరిగిందో అది సబాబుగా జరిగిందని కోర్టు చెప్పింది కదా అంటూ కూడా ఎటువంటి విషయాలు తెలియజేశారు. దీనికి సంబంధించి అయితే మే 12న భూపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి అత్తారింట్లో ట్విషా శర్మ ఉరేసుకొని మృతి చెందింది అనేది అక్కడ అంటే పెళ్ళైన 4 నెలలకి ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అత్తింటి వారు చేస్తున్నటువంటి ఈ వేధింపులే మరి కారణమని కూడా మరి ఇటు వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇక్కడ గిరిబాలా సింగ్ ఏదైతే మాజీ జడ్జి ఉన్నాడో ఆయన వరకట్నకు సంబంధించి వేధించాడు, పలు సెక్షన్ల కింద అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇదంతా కూడా చేస్తా ఉన్నాడు, ఖచ్చితంగా పోలీసులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు అనేది అయితే మరి ఈ కేసుకు సంబంధించి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్నారు. గిరిబాలా సింగ్ గతంలో జడ్జిగా పనిచేయడం వల్ల ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా
ఆ అత్తింటి వారే ఈ ఘాతానికి పూనుకున్నారంటూ కూడా మరి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది. మహిళా కమిషన్ కూడా ట్విషా కేసును సుమోటోగా తీసుకుంది. మరి ఈ నేపథ్యంలో తగినటువంటి అంటే కోల్డ్ స్టోరేజ్ లేదు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు పోలీసులు. మరి తగినటువంటి తన డెడ్ బాడీకి తగినటువంటి భద్రతని కల్పించే అవకాశం ఉందా? డెఫినెట్ గా ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించి ఇటు మహిళా కమిషన్ కొంత సుమోటగా కేసును కూడా పర్యవేక్షిస్తుంది దగ్గర ఉండి. అయితే ఇక్కడ చాలా అనుమానాలకు కూడా దారితీస్తున్నాయి. ఒకవైపు కోర్టు అత్త గిరిబాల సింగ్ సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వడం కావచ్చు, భర్త సమర్థన్ సింగ్ బెయిల్ పిటిషన్ తిరస్కరించడం కావచ్చు, ఆయన మరి పరారీలో ఉండటం, అలాగే లూకౌట్ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. అయితే ఒకవైపు చాటింగ్స్ పైన కూడా అయితే తల్లికి చేసినటువంటి చాటింగ్స్ కావచ్చు అవన్నీ కూడా కొంత వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అత్తింటి వేధింపులే కారణము అనేది కూడా మహిళా కమిషన్ కొంత గుర్తించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. సో ఈ ఆయన గతంలో జడ్జిగా పనిచేశారు కాబట్టి ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి డీటెయిల్స్ కావచ్చు అవన్నీ కూడా తారుమారు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయాలని మాత్రం వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ పోలీసులు మాత్రం అక్కడ సరిపోయేంత ఈ ఏదైతే కూలింగ్ ఉంటుందో 80 డిగ్రీ కూలింగ్ అవసరం ఉంది, ఆ కూలింగ్ అనేది లేదు, కేవలం 4-5 డిగ్రీలు మాత్రమే హాస్పిటల్లో ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. మీరు మొత్తం కూడా ప్రాథమిక తీసుకెళ్లాలంటూ మరి పోలీసులు అయితే అంటే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి ఏం జరుగుతుంది ఏంటి ఈ కేసు పైన. మరి మహిళా కమిషన్ దీనిపైన ఇంకా ఇంత ముందుకు వెళ్లే అవకాశం ఉంటది. వాళ్ళ పోలీసులు కూడా మరి దీనిపైన మరొకసారి విచారణ చేపడతారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక ఒకవైపు ట్విషా మరణాన్ని సుమోటోగా తీసుకుంది మహిళా కమిషన్, మరొక వైపు ఏదైనా బాడీ డెడ్ బాడీని -80 డిగ్రీ సెల్సియస్ లోనే అక్కడ ఉంచితే కనుక అది డీకంపోజ్ అవ్వదు, లేని పక్షంలో డీకంపోజ్ అవుతుంది. ఇక్కడ కేవలం 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దే మేము ఈ డెడ్ బాడీని ఉంచగలుగుతున్నాం, అందుకే ఇప్పటికీ 8 రోజులు అయిపోయింది, ఇది డీకంపోజ్ అవుతుంది, మీరు ఈ మృతదేహాన్ని తీసుకొని వెళ్ళాలి, ట్విషా బాడీని తీసుకొని వెళ్ళాలంటూ పేరెంట్స్ కి ఇటు పోలీసులు లేఖ రాశారు. అయితే దీంట్లో రీపోస్ట్ మార్టం కోరి మరొకసారి కూడా అసలు ఏం జరిగింది, ముఖ్యంగా కూడా ఇది అత్తింటి వల్ల వేధింపులతో చేసుకున్నటువంటి ఆత్మహత్య అన్నట్లుగా కూడా మొదటి పోస్ట్ మార్టంలో వచ్చింది. కానీ కావాలని చెప్పి ట్విషాని వాళ్లే ఉరివేశారా అన్న కోణంలో కూడా తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహిళా కమిషన్ అయితే గుర్తించింది ఏంటంటే దీంట్లో వేధింపుల వల్లే ట్విషా మరణించినట్లుగా తెలుస్తోంది. మరి ఈ అంశంలో అంటే ట్విషా చేసినటువంటి ఫోన్ చాటింగ్స్ కానీ అన్ని చాలా కీలకంగా మారాయి. మరి చూడాలి ట్విషా మరణం వెనుకున్నటువంటి మిస్టరీ ఏంటనేది.